ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఒక గోల్డ్ షాపింగ్ వ్లాగ్తో మీ ముందుకు వచ్చాను. యాక్చువల్లీ మన ఛానల్లో ఇదే ఫస్ట్ వ్లాగ్. నేను ఛానల్ స్టార్ట్ చేశాక చాలా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకవేళ మీరు చూడకపోయి ఉంటే వెళ్ళి చూసేయండి. ఆల్సో ఇఫ్ యు ఆర్ న్యూ, కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. నేను లాంగ్ వీడియోస్ కోసం ఒక 500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాక పోస్ట్ చేయడం స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఐఎమ్ లిటరలీ వెరీ ఎక్సైటెడ్ ఫర్ పోస్టింగ్ లాంగ్ వీడియోస్. సో హియర్ ఇట్ ఈస్. ఈరోజు మేము మాకు దగ్గరలో ఉన్న కళ్యాణ్ జ్యువెలర్స్ బ్రాంచ్కి వెళ్ళాము. ఇది విజయవాడలో ఉంది. ఎందుకంటే యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ మేలో నేను ఒక 18 క్యారెట్ గోల్డ్ చైన్ విత్ అటాచ్డ్ డైమండ్ పెండెంట్ తీసుకున్నాను. అది నెక్ నుంచి రిమూవ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా హుక్ విరిగిపోయింది. సో దాన్ని ఫిక్స్ చేయిద్దాము ఆర్ ఎల్స్ చేంజ్ చేద్దామని వెళ్ళామన్నమాట. అదే ఈ చైన్. ఎందుకు కళ్యాణ్ జ్యువెలర్స్కి వెళ్ళాము అంటే ఆ చైన్ అక్కడే పర్చేస్ చేశాము. వాళ్ళు ఏం చెప్పారంటే మాకు ఆన్ ఎనీ బ్రేకేజ్ ఆర్ డ్యామేజ్ ఇష్యూస్ లైఫ్ టైం వారంటీ ఉందని. అంటే ఎక్కడైనా విరిగినా ఆర్ ఎల్స్ డైమండ్ ఏదైనా పోయినా కూడా వాళ్ళే అటాచ్ చేసిస్తామని చెప్పారు తీసుకున్నప్పుడు. సో ఇంక అందుకే అక్కడికే వెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళాక పెద్ద షాక్ ఏంటంటే నా రింగ్లో ఒక చిన్ని డైమండ్ పోయింది. అది ఫిక్స్ చేయడానికి 50 ఆర్ మోర్ దాన్ 50 డేస్ టైం పడుతుందన్నారు. బికాజ్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ముంబైలో ఉందంట. సో ఇంకా టైం సరిపోదేమో అని చెప్పి వద్దన్నాము. ఇంకా అందుకే వెళ్ళాక ఈ చైన్ని రీప్లేస్ చేసి సేమ్ ప్రైస్ రేంజ్లో ఇంకొక చైన్ని తీసుకుందాం అనిపించింది. ఎందుకంటే మళ్ళీ యూఎస్ వెళ్ళాక బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంటుందేమో అని. అందుకే వాళ్ళని అడిగితే నా ఓల్డ్ చైన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అని చెప్పారు. సో ఇంకా అందుకే చైన్స్ని చూడటం స్టార్ట్ చేశాను. ఇక్కడ నెంబర్ ఆఫ్ చైన్స్ ఉన్నాయి ఇన్ డిఫరెంట్ మోడల్స్. అంతా చాలా యూనిక్ కలెక్షన్ ఉంది. బట్ నాకైతే అంత మంచిగా అనిపించలేదు. ఎందుకంటే నేను చైన్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది వెస్ట్రన్ వేర్ అండ్ ట్రెడిషనల్ వేర్ రెండింటికి సెట్ అయ్యేలా ఉండేటట్టు తీసుకుంటాను. అండ్ ఆల్సో నాకు చైన్ అండ్ పెండెంట్ సెపరేట్గా ఉంటే అంత వేసుకోవాలనిపించదు. సో పెండెంట్ అటాచ్ అయ్యున్న మోడల్స్ కోసం చూస్తున్నాను. కానీ మా మమ్మీకి ఇంతకుముందు చూపించిన కీ అండ్ లాక్ ఉన్న చైన్ బాగా నచ్చింది. బట్ అది వేసుకుంటే నాకు అంత సెట్ అయినట్టు అనిపించలేదు. ఆల్సో ఇప్పుడు నేను చూపించాను కదా, అది చాలా బాగుంది. బట్ ఈ పెండెంట్కి చైన్ హ్యాంగ్ అవ్వటం వల్ల డైలీ వేర్కి యూజ్ అవ్వదేమో అనిపించింది. అండ్ ఆల్సో దాన్ని సెపరేట్ చేయడానికి కూడా కుదరదు. ఎనీథింగ్ వి వేర్ అది సూపర్ ట్రెండీగా ఉన్నా కూడా మనకి సెట్ అవ్వకపోతే వేస్ట్ కదా. సో ఇలా చాలా మోడల్స్ ట్రై చేశాను. బట్ ఇక్కడ నేను వేసుకున్న డ్రెస్కి వీనెక్ ఉండటం వల్ల ఈ చైన్ చాలా బాగుంది అనిపించింది. వెస్ట్రన్ వేర్ పైకి ఇది చాలా బాగుంటుంది. అండ్ ఇంకా కొన్ని నేను ఆల్రెడీ 1 గ్రామ్ గోల్డ్లో యూస్ చేసిన మోడల్స్కి చాలా సిమిలర్గా ఉన్నాయి. వాటిలో ఇదొకటి. ఐ థింక్ మీరు కూడా చూసే ఉండొచ్చు. బికాస్ ఈ చైన్ నేను చాలామంది వేసుకోవటం చూశాను. అండ్ ఇంకా ఫైనల్గా నా చైన్కే హుక్ అటాచ్ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే మా మమ్మీకి నచ్చిందని చెప్పాను కదా ఒక చైన్. సో ఆ చైన్ అండ్ నా ఓల్డ్ చైన్ రెండు సేమ్ వెయిట్లో ఉన్నాయి. లైక్ గోల్డ్ అండ్ డైమండ్ వెయిట్ రెండు సేమ్ అన్నమాట. బట్ ప్రైస్ డిఫరెన్స్ మాత్రం చాలా ఉంది. సో నాకు అనవసరంగా చేంజ్ చేయొద్దు అనిపించింది. వ్లాగ్ స్టార్టింగ్లో చూపించాను కదా, నా రింగ్లో కూడా ఒక డైమండ్ పోయింది. సో వాళ్ళు అదే చెప్తున్నారనమాట, 50 డేస్ టైం పడుతుంది అని. నాకైతే 50 డేస్ అనిపించింది. మనం ఏదైనా పర్చేస్ చేసేటప్పుడు లైఫ్ టైం వారంటీ ఉందని చెప్తారు. విత్ ఇన్ వీక్ ఆర్ సో సర్వీస్ ప్రొవైడ్ చేస్తామని కూడా చెప్తారు. బట్ ఇన్ పర్సన్ వెళ్ళి మనం అడిగితే మాత్రం ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో నా చైన్ హుక్ వేయడానికి ఇచ్చేసి ఇంకా సిల్వర్ సెక్షన్కి వెళ్ళాము యాంక్లెట్స్ తీసుకుందామని. నేను అసలు పట్టీలు కొనుక్కోవడమే మానేశాను. నావి కూడా మా మమ్మీనే యూస్ చేస్తుందన్నమాట. ఎందుకంటే నాకు యాంక్లెట్స్ ఎప్పుడూ వేసుకునేలా కాకుండా కొంచెం థిన్గా ఉండేవంటే ఇష్టం. అంతకుముందు చాలా గోల్డ్ షాప్స్లో ట్రై చేశాను. బట్ ఎక్కడా దొరకలేదు. ఇక్కడ మాత్రం యాంక్లెట్స్లో చాలా మంచి కలెక్షన్ ఉందనిపించింది. బట్ డైలీ వేర్కి సెట్ అవ్వవేమో కానీ అకేషనల్గా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయి. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూశాను. అప్పుడు చాలా మోడల్స్ కనిపించాయి. అంటే ఎప్పుడూ పెట్టుకునేలా కాకుండా చాలా యూనిక్గా అండ్ సింపుల్గా ఉన్నాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుందాం అనుకున్నాను. బికాజ్ నేను అప్పుడు నా ఓల్డ్ పట్టీలు తీసుకెళ్ళలేదు. నాకైతే ఈ యాంక్లెట్స్ కలెక్షన్ చూస్తుంటే ఒక్కొక్క పీస్ లిటరలీ 2013 ఆర్ 14లో జీ తెలుగులో జోధా అక్బర్ సీరియల్ గుర్తొచ్చింది. అంత బాగున్నాయి. ఇంకా ఫైనల్గా నేను రౌండ్ ఫ్లవర్ షేప్డ్ యాంక్లెట్స్ కింద ఒక చిన్న డ్రాప్లా ఉన్నాయి కదా, అవి తీసుకున్నాను. ఇంకా గోల్డ్ షాపింగ్ ఇక్కడితో అయిపోయింది. బట్ నేను ఇయర్ రింగ్స్ తీసుకోలేదు. అవి కూడా తీసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే నాకు ఇయర్ రింగ్స్లో మంచి మోడల్ ఏమీ దొరకలేదు. సో ఇంకా అది మాకు తెలిసిన గోల్డ్ షాప్లో వేరే ప్లేస్లో తీసుకుందాము అనుకున్నాను. వన్స్ తీసుకున్న తర్వాత ఒక సెపరేట్ షాట్లో పోస్ట్ చేస్తాను. సో ఇంకా దీని తర్వాత బీసెంట్ రోడ్కి ఆపోజిట్లో ఉన్న సౌత్ ఇండియాకి వెళ్ళాము. యాక్చువల్లీ నేను యూఎస్కి వెళ్ళేటప్పుడు ట్రెడిషనల్ వేర్ ఏమంతా తీసుకోలేదు. అలా అని వెస్ట్రన్ వేర్ కూడా తీసుకోలేదు. సో కొన్ని టాప్స్ అండ్ డ్రెస్సెస్ చూద్దాము అనుకున్నాను. సో వాటిలో నాకు ఈ లైట్ బ్లూ కలర్ డ్రెస్ నచ్చింది.
అండ్ దీంతో పాటు కొన్ని కుర్తీస్ తీసుకున్నాను, బట్ అవేం రికార్డ్ చేయలేదు బికాజ్ అప్పటికి ఈవినింగ్ అయిపోయింది అండ్ ఎనర్జీ మొత్తం డ్రైన్ అవుట్ అయిపోయింది. నేను ఫ్యామిలీతో ఉంటే మోస్ట్లీ ఇలా షాప్ చేస్తాను. ఒకవేళ సింగిల్గా ఏదైనా షాప్ చేయాలి అంటే నాకు స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. అలా అని నాట్ ఆల్వేస్ స్ట్రీట్ షాపింగ్, ఇట్స్ ఆల్ బేస్డ్ ఆన్ అకేషన్ అంతే. సో ఇంకా కుర్తీ షాపింగ్ అయిపోయాక కాసేపు అలా బీసెంట్ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. బికాస్ కావాల్సిన కొన్ని క్లిప్స్ ఆర్ ఇయర్ రింగ్స్ లాంటివి ఉంటాయి కదా, అవి తీసుకుందామని. దాని తర్వాత కార్న్ తీసుకున్నాము. మా మమ్మీకి కార్న్ అంటే చాలా ఇష్టం. ఇంకా అక్కడే కొన్ని శారీస్ కూడా తీసుకున్నాము, బట్ బ్లౌజ్ రెడీమేడ్లో చూస్తే అంత బాగాలేదు. సో ఇంకా ఆన్లైన్లో తీసుకుందాం ఆర్ స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను. ప్రెసెంట్ అయితే స్టిచ్ చేయడం అనే ప్లాన్ ఉంది. సో వన్స్ అయిపోయాక అది కూడా ఒక లాంగ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఫైనల్గా వెళ్ళిపోయేటప్పుడు ఫ్లవర్స్ తీసుకున్నాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.